Yeah, myself, I am Dr. Chinta Shyam Sundar, Assistant Professor Contract, Mahatma Gandhi University, Telangana, Nalagunda. Myself, I have been working when the university was established. 2007లో ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పురుడు పోసుకున్నది. అప్పటి నుంచి నేను ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నమ్ముకొని ఈరోజు ఇప్పటి వరకు 18 ఏళ్ల సర్వీస్ నాది. పిహెచ్డి నెట్ సెట్ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నేను ఆ ఏదైతే యూనివర్సిటీలో పనిచేయడానికి కావాల్సినటువంటి రెగ్యులర్ పోస్ట్ ఎలిజిబిలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ నాకు ఉన్నది. కానీ మాకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని ఈరోజు ఇక మమ్మల్ని పట్టించుకోకుండా గవర్నమెంట్ ఈరోజు జీవో నెంబర్ 21 ని ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అన్ఫేర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బికాస్ వన్స్ ద జీవో నెంబర్ 16 విచ్ వాస్ ఎర్లియర్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళు జీవో నెంబర్ 16 ద్వారా ఏకతాటిగా వన్ టైం సెటిల్మెంట్ గా వాళ్ళని జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళని, డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళని, పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళని ఎమ్మటే ఏకతాటిగా స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి వాళ్ళని ఒక రెగ్యులరైజ్ స్కీమ్ లో పెట్టారు. అదే విధంగా మేము కూడా ఎదురు చూసాం, మాకు కూడా జరుగుతుందని. వి రిక్వెస్టెడ్ మెనీ టైమ్స్, బట్ మెనీ పీపుల్, లీడర్స్, అఫీషియల్స్, ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్ ఇన్ అసెంబ్లీ ఆల్సో, నిన్నగాక మొన్న అసెంబ్లీలో కూడా అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మాట్లాడారు. వీళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి, రెగ్యులరైజ్ చేయకపోతే బాగుండదు అనేది వీళ్ళు అందరు కూడా అన్నారు. ఏకతాటిగా అందరు గొంతెత్తి అసెంబ్లీలో సాక్షిగా మన అందరితో మాట్లాడారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ జీవో నెంబర్ 21 ఏదైతే వారం రోజుల కిందో విడుదల అయిందో అందులో ఉన్న నామ్స్, అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈ కాంట్రాక్ట్ వ్యవస్థకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకవేళ అది జీవో నెంబర్ 21 జస్ట్ రూల్సే వచ్చినాయి, నోటిఫికేషన్ వచ్చినట్లయితే మేమందరం దాదాపు 1300 మంది 1400 మంది రోడ్డు పాలయ్యే అవకాశం ఉన్నది. మేమే కాదు, మా కుటుంబాలు కూడా ఎదురు చూస్తున్నాయి, వాళ్ళు కూడా రోడ్డు పాలయ్యే అవకాశం ఉన్నది. ఇంత చదువుకున్న వాళ్ళమే, పిహెచ్డి చేసిన వాళ్ళమే ఈ రోజు రోడ్ల మీద పడుతున్నాం అంటే మా పరిస్థితి ఏంది? నేను రిక్వెస్ట్ చేస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాపై హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మాపై నమ్మకం ఉంచి ఈరోజు ఈ దేశాన్ని నేర్పించడం, విద్యార్థులని ప్రగతికి మెట్టుగా తీసుకెళ్లినాం. మా స్టూడెంట్స్ ఈరోజు మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్, జూనియర్ కాలేజ్ చదువుకున్న స్టూడెంట్స్, మరి డిగ్రీ కాలేజ్లో చదువుకున్న స్టూడెంట్స్, యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్, వీళ్ళందరూ మా విద్యార్థులే. వీళ్ళంతా రెగ్యులర్ అయినరు, మేము రెగ్యులర్ కాలే. వాళ్ళు రెగ్యులర్ అయినందుకు మేము స్వాగతిస్తున్నాం, మేము గర్విస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర చదువుకున్న విద్యార్థులు అంత గొప్ప స్థాయిలో ఉన్నారు. మరి చదువు చెప్పిన గురువుకే పరిస్థితి ఇదేంది? కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు నమ్మకం ఉన్నది. జీవో నెంబర్ 21 ప్రకారంగా నోటిఫికేషన్ పోతే వెళ్ళండి, కానీ అందులో పనిచేసే 1200 మంది ఎవరైతే ఉన్నారో వాళ్లకు మినాయింపి వాళ్ళ పోస్టులు వాళ్ళకే ఇచ్చి మిగిలిన పోస్టు మీరు నోటిఫికేషన్ వెళ్ళండి. మేము ఎగనెస్ట్ కాదు, గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, నోటిఫికేషన్ వ్యతిరేకం కాదు, మీరు వెళ్ళొచ్చు. కానీ మా గురించి ఆలోచించి మా పోస్టులు పక్కన పెట్టి మిగిలిన వాటి నోటిఫికేషన్ వెళ్ళండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు రెగ్యులరైజేషన్ కావాలి, జాబ్ సెక్యూరిటీ కావాలి, హెచ్ఆర్ఏ కావాలి, డిఏ కావాలి, బేసిక్ 7 PRC కావాలి. అట్లయితేనే మేము బతకగలుగుతాం, లేకపోతే మా బతుకులు చాలా డేంజర్ గా ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ once again show some humanitarian grounds on us. 12 university faculty members who are working in the various universities, they are fish out of water. They are facing lot of impediments, problems, ramshackles. So we need security. We need security of life. If there is no security for us in the universities, if there is no protection in the universities, we are going to come outside and we are going to die. This time is already, age is crept around 45-50 years we are. But what is the use of services? Kind recognize us. We are highly qualified. I request the CM sir, Ravant Reddy sir, please keep an eye and bless us and try to implement the regularization scheme. Thank you very much. ఈ మధ్యలో తెలంగాణ గవర్నమెంట్ జీవో 21 ఇష్యూ చేసింది. జీవో 21 యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యూనివర్సిటీస్ 12 యూనివర్సిటీలో ఉన్నటువంటి తెలంగాణలో రిక్రూట్మెంట్ మేము స్టార్ట్ చేస్తామనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ జీవో 21 ఈ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్కి చాలా సవాల్తో కూడినటువంటి జీవో. గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూస్గా పోరాడుతూ ఉన్నాం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమనంటే ఫస్ట్ మేము కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ పనిచేస్తూ ఉన్నాం 12 యూనివర్సిటీస్లో. మొత్తం 1200 మంది మేము పనిచేస్తూ ఉన్నాం. సో మేమందరం కూడా హైలీ క్వాలిఫైడ్, పీజీ సెట్ నెట్ పిహెచ్డి కంప్లీట్ అయ్యి 15-20 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉన్నాయి మాకు, ఎన్నో నేషనల్ సెమినార్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి ఉన్నాం.
సో గత ప్రభుత్వము జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ని, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేసింది. అప్పటి నుంచి మేము అడుగుతూనే ఉన్నాం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అనేసి. తర్వాత అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు ఆపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నారు, పాదయాత్ర చేస్తున్నప్పుడు వారిని కూడా అప్రోచ్ కావడం జరిగింది రేవంత్ రెడ్డి సార్ని. వారు కూడా ఏమన్నారు, మేము వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి మేము డెఫినెట్గా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మేము గత 9 నెలలు, సంవత్సరం నుంచి వాళ్ళని అప్రోచ్ అవుతా ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఇప్పుడు వాళ్ళు అప్పట్లో ఏం చెప్పారంటే, మేము డెఫినెట్గా ఆపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మేము వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. వాళ్ళ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి, అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఇప్పుడు ఏమంటున్నారంటే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, లీగల్ ఇష్యూస్ వస్తాయి అని అంటున్నారు. వాళ్ళ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి రానప్పుడు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అది కూడా యూజీసీ నామ్స్ కిందకి వస్తాయి, వాళ్ళకి రానప్పుడు మాకు ఎందుకు వస్తాయి? తర్వాత మేము హైలీ క్వాలిఫైడ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, వాళ్ళ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ వాళ్ళ యొక్క బేసిక్ వచ్చేసి 57,000 రూపాయలు. డిగ్రీ కాలేజ్ కాంట్రాక్ట్ వాళ్ళ శాలరీ వచ్చేసి బేసిక్ వచ్చేసి 64,000. యూనివర్సిటీస్లో డిస్పైట్ హ్యావింగ్ హై క్వాలిఫికేషన్స్, పిహెచ్డి, నెట్, సెట్ ఉన్నటువంటి మాకు మా బేసిక్ వచ్చేసి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్కి 43,000. ఎంత వ్యత్యాసం ఉంది? సో మేము ఏమి చెప్తున్నామంటే, మాకు మీరు రిక్రూట్మెంట్ చేసుకోండి, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఉంది. రెగ్యులర్గా ఉన్నటువంటి ఫ్యాకల్టీస్కి అసిస్టెంట్ ప్రొఫెసర్కి 1,20,000 జీతం వస్తుంది, ప్రొఫెసర్కి 3 లక్షల వరకు వస్తుంది. మేము ఒక్కొక్కరం 15-20 సంవత్సరాలు ప్రొఫెసర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అసోసియేట్ ప్రొఫెసర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఉన్న మాకు 40,000, 50,000 జీతం వస్తుంది. యూనివర్సిటీస్లో కనీసం మాకు రెస్పెక్ట్ ఉండదు, డిస్క్రిమినేషన్ ఉంటుంది. అటెండెన్స్ కూడా మాకు కనీసం మర్యాద ఇయ్యారు. ఎందుకంటే ఈ సార్ వాళ్ళు, కాంట్రాక్ట్ వాళ్ళు ఈ రోజు ఉంటారో నెక్స్ట్ సెమిస్టర్ ఉంటారో లేదో అనేటువంటి అంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో మేము బ్రతుకుతా ఉన్నాం. సో సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తుంది మేము ప్రభుత్వానికి ఏంటంటే, మీరు రిక్రూట్మెంట్ చేసుకోండి సార్, కానీ మాకు మీరు రెగ్యులరైజేషన్ చేయండి. సరే లీగల్ ఇష్యూస్ వస్తాయని మీరు మాట్లాడుతున్నారు, అది కూడా అబద్ధమే, లీగల్ ఇష్యూస్ రావు. కనీసం మాకు మినిమం టైం స్కేల్ అని ఇవ్వండి, జాబ్ సెక్యూరిటీ ఇవ్వండి. మాకు బేసిక్, హెచ్ఆర్ఏ, డిఏ 3% ఇంక్రిమెంట్ ఇస్తూ మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వండి అని మేము అంటున్నాం. వేరే యూనివర్సిటీస్లో, భారతదేశంలో మిగతా యూనివర్సిటీస్లో, మిగతా రాష్ట్రాలలో రెగ్యులరైజేషన్ చేశారు యూనివర్సిటీ ఫ్యాకల్టీస్. వాళ్ళు అక్కడ లేనటువంటి టెక్నికల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ ఇక్కడ ఎందుకు వస్తాయి? కేవలం ఏంటంటే ప్రభుత్వం దగ్గర కమిట్మెంట్ లేదు. ఇప్పుడు మాకు మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మాకు మధ్యలో ఉన్నటువంటి వీసీ వ్యవస్థ, వీళ్ళు ఏంటంటే కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ వర్క్ చేయాలనేసో, లేకపోతే రిక్రూట్మెంట్ చేయాలి సార్ అని చెప్పడం, తద్వారా వీళ్ళు ఏంటంటే పోస్టులను అమ్ముకోవాలనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు జనరల్గా ఒక టాక్ ఉంది, ఒక పోస్టుకి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పెట్టి అమ్ముకోవాలనేటువంటి ఒక రూమర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అదే వాస్తవానికి ఎంతవరకు నిజమో తెలియదు. కానీ జేఎల్కు, డిఎల్కి ఈ వ్యవస్థ లేదు. వాళ్ళకి ప్రభుత్వానికి డైరెక్ట్గా వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా జేఎల్, డిఎల్ వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు. మళ్ళీ మమ్మల్ని కూడా మీరు చేయండి, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, లీగల్ ఇష్యూస్ లేవు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అని వాళ్ళు తీర్పుని ఇవ్వడం జరిగింది. వేరే యూనివర్సిటీస్, అదర్ రాష్ట్రాల్లో, వేరే స్టేట్స్లో కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే ఈ GO 21 మీరు కొనసాగించుకోండి, రిక్రూట్మెంట్ చేసుకోండి. కానీ ముందుగా మా యొక్క సమస్యని పరిష్కరించి సాల్వ్ చేయమని మేము రిక్వెస్ట్ సిన్సియర్గా చేస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ని మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సార్ మీరు వచ్చారు, 1 ఇయర్ అయ్యింది, మిమ్మల్ని అప్రోచ్ అయ్యాం, దయచేసి మీరు వెంటనే స్పందించండి. అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు, సింపుల్. మీరు మాకు మినిమం టైం స్కేల్, జాబ్ సెక్యూరిటీ ఇచ్చినట్లయితే మీరు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు ఇష్యూ లేదని, ప్రాబ్లమే లేదని ప్రాబ్లంగా క్రియేట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వము. కాబట్టి వి సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆనరబుల్ CM సార్ టు రెగ్యులరైజ్ the process immediately. Thank you.